మన నీళ్ళ పంచాయతీ ఏడదాకా వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళు గుంజుకోపోదామని చంద్రబాబు నాయుడు పోలవరం కాడ ఎగేసుకొని కూర్చున్నాడు. మనోడు తోడుకోబో ఏమైతే తెలంగాణ రాష్ట్రంలో ఏడు చస్తే ఏమవుతుంది నువ్వు తీసుకోని పో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్ఓసీలు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే మీకు నిజం తెలియాల్సింది ఏంటిది? కాళేశ్వరం నిజంగానే కూలిపోయిందా? కూలిపోవడం వలన ఈరోజు నీళ్ళు ఇస్తలేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టుగానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకటి సరిపోతుందా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందియడానికంటే? ఇక ఆ లెక్కన నమ్మేటోడు అట్లా చెప్పేటోడు అంత తలక మార్చినోడు ఈ ప్రపంచంలో యాడ దొరకడుగా. మీకు ప్రధానంగా తెలవాల్సింది ఒకటే, ఈ తెలంగాణ నీళ్ళని కేసీఆర్ గారు చుక్క ఒడిసి బట్టి కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ తోటి మిడ్మానేర్ నుంచి ప్రతి ఒక్క రిజర్వాయర్లో నింపి పొలాల దాకా తీసుకొచ్చే ప్రయత్నాలు కేసీఆర్ చేసిండు. లేదు మేము తుమ్మిడి హెడ్ దగ్గరే ప్రాజెక్టు కడతాం, మేము వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా గొప్పోళ్ళం, కేసీఆర్ కన్నా గొప్పోళ్ళం, 152 ఎఫ్ఆర్ఎల్లో ఆ హైట్లో నేను ఎక్కడ కడతా అని చెప్పేసి మినిమం సోయి లేకుండా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి 75సారి ఢిల్లీకి ఎగేసుకెందుకు దొరికిండు? ఎందుకంటే అక్కడ ఈ గోదావరి ట్రిబ్యునల్ మీద, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరలా సిడబ్ల్యూసి కాడ జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ గోదావరి నీళ్ళని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా తెలంగాణ రైతాంగం వాళ్ళ దగ్గర ఫుల్ నీళ్లు ఉన్నాయి, అసలు మాకు నీళ్లు లేకున్నా పర్వాలేదు, మీరు మాత్రం ఆ నీళ్ళను కాస్త ఆంధ్రకు పంపించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆడ కవాబులు చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఇదంతా తెలుసుకున్న హరీష్ రావు తెలంగాణ రైతాంగం కోసం కొట్లాడతారు కదా. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఉట్టిగా రాలా, ఎవరో ఇస్తో రాలా, ఎవడో అడిగితే రాలా, కొట్లాడి రక్తాలు చింది ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. మరి ఆ ప్రాణ త్యాగాలు ఉట్టిగానే పోద్దు కదా, ఆ త్యాగాలకు తగ్గ గుర్తింపు కేసీఆర్ రూపొందించింది కదా. ఈరోజు మన నీళ్ళని ఆంధ్రాకు సంబంధించిన సీఎం వెళ్ళి ఆంధ్రా కట్టబెడతా ఉంటే హరీష్ రావు ఇరికించేసిండు. ఆ నీళ్ళని ఎక్కడ వాళ్ళు ఏదైతే గుట్టుగా రహస్య ఒప్పందాలు జరుపుకుంటారో ఆ రహస్య ఒప్పందాలను కాస్త గుట్టు చెరిపేసిండు. గోదావరి జలాలపైన పుష్కలమైన నీళ్లు మనకు రావాల్సింది. ఆ నీళ్లు ఈరోజు వరదలు, బీభత్సమైన వరదలు ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ నుంచి అలా పిల్ల కాలువల లెక్క పారుకుంటూ వాగులు వంకలై ఈరోజు ప్రాణాహితలో కలిసి 284 టీఎంసీల నీటి లభ్యత, ఈరోజు లక్షల్లో క్యూసెక్ వాటర్ కాస్త కిందికి పోతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము నీళ్ళు ఇవ్వలేమంటున్నారు. ఈరోజు ఇదే ఎస్ఆర్ఎస్పి కాలువను నమ్ముకున్న ప్రతి ఒక్క రైతాంగము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా దగ్గరికి వస్తే ముద్దులు పెడతాం, ముద్దులు మీద పడి ముద్దులు పెడతాం రేవంత్ రెడ్డికి అని చెప్పేసి రైతాంగం వారు చెప్పులు అందుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? అవన్నీ పక్కన పెడదాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి మీద తప్ప అన్ని శాఖల్లో వేలు పెట్టి గెలుపుతా ఉన్నాడు. ఇది మహాఘోరం. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి దేనికోసం పోయిండు? తెలంగాణకి ఏమైనా 6 గ్యారెంటీలు ఇచ్చే కార్యక్రమాలు ఉందా, లేకుంటే రైతు బంధుని 15,000 ఇచ్చే కార్యక్రమం ఉందా అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేతిలో తెలంగాణ పెట్టడానికి పోతా ఉన్నాడు. ఆయన కలొక్కటే ఏర్పడిన తెలంగాణని మళ్ళీ సమైకాంధ్రలో కలిపేయాలి, అదే ఆయన లెక్క. ఆ లెక్కలో తొక్క ఒక్కేస్తే ఫినిష్ అయిపోతుందని ఆయన ఆలోచన. మీరు చూడండి, ఇక మా నీళ్లు జోలికి రావద్దు, నీటి హక్కులను కాపాడాలి, జిఆర్ఎంబి ఎజెండాలో అంశాలు తొలగించాలి. ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదం కాదు, కేంద్ర నిర్ణయ ప్రక్రియ విశ్వసనీయత చట్టబద్ధతకు సంబంధించిన అంశం. జిఆర్ఎంబికి సమీక్షించే అధికారం లేదు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హరీష్ రావు గారు దిగిండు అక్కడ. హరీష్ రావు గారు దిగిండు కాబట్టే ఈరోజు తలకిందులైంది వాళ్ళ వివరాలు. జిఆర్ఎంబి మీరు ఏదైతే ప్రతిపాదన జరుపుతా ఉన్నారో ఇది ఓన్లీ 2 రాష్ట్రాల మధ్యది కాదు, కేంద్రం కరెక్ట్గా ప్రతిపాదించాలి. మా నీళ్ళ జోలికి వస్తే తోడకలు తీస్తా బిడ్డ అని చెప్పేసి హరీష్ రావు గారు వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ లేఖ రాశారు సిడబ్ల్యూసీకి. ఈ సిఆర్ పాటిల్ యొక్క నీటి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కి హరీష్ రావు లేఖ రాశారు. ఆ ఒక్క లేఖతోటి రేవంత్ రెడ్డి వారిపోయిండు, చంద్రబాబు ఇటు ఉరికిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జాడపత్త లేకుండా కుయ్యమన్నాడు. గిది వీళ్ళ సబ్జెక్ట్ ఇది. మీరు దొంగతనం చేయట్లేదు, మరి ఒక్క హరీష్ రావు లెటర్ పెట్టగానే అన్ని ఎట్లా క్యాన్సిల్ అవుతాయి? ఎందుకంటే మీరు దొంగతనంగా రహస్య ఒప్పందాలు జరుపుకుంటున్నారు. ఇందులో కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన వేలు పెట్టాడు కాబట్టి హరీష్ రావు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కేసీఆర్ హరీష్ రావు ఎంట్రీ తోటి సగమగం అయిపోయారు. వీళ్ళంతా ఆగమగం అయిపోయారు. ఈరోజు గోదావరి నీళ్లు పుష్కలంగా పోతున్నాయి కదా.
మరి దాన్ని ఆపుకుంటే ఏమైంది? ఆపి తోడితే ఏమైంది? ఈరోజు మొత్తం జలాలు నింపితే ఏమైంది? హరీష్ రావు గారు పోయిన సంవత్సరం మాట్లాడారు ఇదే నీళ్లు నింపమని చెప్పేసి. పొలాలు ఎండి ఆ ఉన్న పొలాలు కాస్త అడ్డిపావు షేర్కి అమ్ముకునేదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళ మంట చల్లరటట్లేదు. ఇక ఎటు చేసినా కూడా చల్లరటట్లేదు. తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక నీటి భగీరథుడు, అనుక్షణం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో బాగా తెలిసిన వీర నాయకుడు, తెలంగాణ ఎడారి ప్రాంతాలకు నీళ్ళు అంచిన మహానుభావుడు, తెలంగాణ రాకముందు నుంచి నిర్రబారిన నీళ్ళల్లో తన సొంత కాలువలతోటి నీళ్లు వారిచ్చే నాయకుడు, రైతాంగం ఊరేసుకోకుండా ఆపినోడు. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటట్టు చూసుకోవాలి కూడా. ఎవరు? రైతులకు నీళ్ళు ఇవ్వలేం. శబాష్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అది నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రైతులకు నీళ్ళు ఇవ్వలేం, వెరీ గుడ్. మీరు నీళ్ళు ఇవ్వకండి. మీకు ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉందో తెలియదు, మరి నీళ్ళు ఆడుంటాయి ఆడ తెలుస్తుంది మీకు. నీళ్ళ అడ్రస్ నీకు తెలియదా? మనం నీళ్ళు ఎట్లా ఇస్తావు? భలే మాట్లాడతాడు. ప్రాజెక్టులో నీరు ఆశించిన స్థాయిలో లేవు, ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ ఇవ్వాలి, మా పర్మిషన్ లేకుండా గేట్లు ఎత్తొద్దు, అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు, రైతుల వరి వేయొద్దని సూచన. నాకు మిమ్మల్ని చూస్తాడో మాట అనిపిస్తాం కానీ అరెకరం మీద నాటేస్తారు. మీ ఇష్టం. మరి అరెకరం మీద నాటేస్తారు. మీరు గిట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఊరుకోదు. కేసీఆర్ ఏనాడైనా నేను నీళ్ళు ఇయ్యలేను, అనుకున్న స్థాయిలో బ్రిడ్జిల దగ్గర నీళ్ళు రాలే, ప్రాజెక్టులను నీళ్ళు రాలని ఏనాడు చూసిండా? ఎండాకాలంలో కూడా తెలంగాణ ప్రాంతం చుట్టూ కరువు ప్రళయతాండం చేస్తున్న సందర్భంలో కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బ్రహ్మాండమైన నీరును అందించారు. తెలంగాణ ప్రాంతంలో చెరువులు నింపారు. తెలంగాణ రాష్ట్రంలో వాగులు, కుంటలు, చెంబుడుతో సహా నీళ్లు నిన్నాయంటే ఆ ఘనతను అర్థం చేసుకోండి. ఏనాడైనా కేసీఆర్ కాళేశ్వరం పనికిరాదని చెప్పిండా? ఏనాడైనా నీళ్ళు ఎత్తడం వల్ల కరెంటు బాగా ఖర్చు అవుతుందని చెప్పిండా? ఏనాడైనా కేసీఆర్ గారు మీకు నీళ్ళు ఇవ్వలేం, ఇప్పుడు ఇవ్వదలిస్తే మీకు పదే ఇవ్వాల్సి వస్తుందని ఏమైనా మాట్లాడిందా? వీళ్ళ డ్రామా చెప్తా వినండి. రైతులకు నీళ్ళు అందిస్తే వ్యవసాయం మొదలు పెడతారు. వ్యవసాయం మొదలు పెడితే ఒడ్లు మనమే కొనాలి కదా. మళ్ళీ ఒడ్లు కొనాలి అంటే ప్రతి ఒక్కరికి రైతు బోనస్ ఇవ్వాలి. మరి ఆ బోనస్ ఇవ్వాలంటే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ డబ్బులేదో మనమే తలా అంతా పంచుకుంటే సరిపోతుంది. కానీ అది ఉత్తమ్ కుమార్ రెడ్డిది దుర్బుద్ధి, రేవంత్ రెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది దుర్బుద్ధి. ఎంత తిన్నా కూడా సరిపోని బకాసురుల కడుపులు. ఏం బతుకులు వీళ్ళతో బతుకులా? మంత్రి స్థాయిలో ఉండి ఏం సిగ్గులేని మాటలు అవి? పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతానికి నీళ్ళు అందించే చాతగానోడివి. ఈరోజు ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియనోడివి. నీకెవరా నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చింది? ఎవరిచ్చారు నీకు? మొన్నటిదాకా ఎల్లంపల్లి నీళ్లు చాలు తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించవచ్చని చెప్పి ఆడిమే డప్పులు కొట్టినావు. ఈరోజు నీళ్ళే ఇయ్యలేము, నీళ్ళు ఇస్తే ఇదవుతుంది అంటే ఆ రోజు మాట్లాడింది గాలి మాటలేనా? అవి సోది మాటలేనా? ప్రిపేర్ అయ్యి రాని సబ్జెక్ట్ లేని సోది మాటలేనా అవి? తెలంగాణ ప్రాంతం చూస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు నీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యొక్క ఎస్ఆర్ఎస్పి కెనాల్ దాకా రాలా. ఈరోజు మిడ్ మానేర్ కూడా నిన్నరా. ఈరోజు మిడ్ మానేర్లా రైల్వే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారట. ఇటువంటి సిగ్గులేని ప్రభుత్వం, దౌర్భాగ్యమైన ప్రభుత్వం. నీళ్ళు ఇవ్వడానికి ఏం మాయరోగం మీకు? నీళ్ళు అందించాలి కదా రైతాంగానికి. మరి నీళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేయాలి? గడ్డి బీక్కు వాళ్ళ పొలాల్లో. తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు ఈ వేదిక నేను ఒకటే చెప్పబోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి. ఈసారి మెడలు వంచుతూనే ప్రభుత్వాలు కొట్టుమిట్టాడుతాయి. మొన్న ఏ విధంగా నరేంద్ర మోడీ మెడలు వంచిర్రో ఆ తీరుగా తెలంగాణలో మెడలు వంచితే రేవంత్ రెడ్డికి సినిమా పడుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆడాడ నీళ్ళు ఉన్నాయో కొంచెం అర్థమవుతుంది. రైతులకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? జూరాల కింద మోటార్లు ఆన్ చేయాలి. ఈ నెల 11 లోపు నీళ్లు విడుదల చేయాలి. లేదంటే కేటీఆర్తో కలిసి నార్లాపూర్ ముట్టడిస్తాం. ప్రభుత్వానికి నిరంజన్ రెడ్డి హెచ్చరిక. అయితే కేటీఆర్లో చెప్పిరో లేదో, నిద్ర లేదు, పాడు లేదు, ఉరుకుడు. జల్దీ పోయి మోటార్ ఆన్ చేసిరు వీళ్ళు. ఇదా వీళ్ళ ప్రభుత్వం? ఇంత చెత్తగా ఉంటుందా? ప్రజలు ఈరోజు ఎంత గొప్పగా కోరుకుంటారండి. ప్రజల్ని బాగు పెడతారు, ప్రజల్ని మంచి చేస్తారు అని చెప్పేసి వాళ్ళు తల్లాడి ఈరోజు తెలంగాణలో గెలిపించుకుంటే ఏం దౌర్భాగ్యం. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఎందుకు ఇంత ఆగమేఘాలు అవుతా ఉన్నారు? దేనికోసం ఆగమేఘం అవుతున్నారు? ఇంత సోయలేని మాటలు దేనికోసం? ప్రభుత్వానికి సిగ్గుందా కొంచెమైనా? ఈరోజు అధికారంలో ఉంటే
తన పౌరుషం చూపెట్టుకోవాలా, తన రాజనీసం చూపెట్టుకోవాలా, అంతేగాని మాకు చాతను కావట్లా, మేము ఇవ్వలేము, ఎందుకు, దేనికోసం ఇయ్యరు, ఏ లెక్కన ఇయ్యరు అంటే మీకు తెలుసుకోవాలి సోదరులారా. కేసీఆర్ గారు గంతగనం ఉద్యమాలు చేసి, గంతగనం ప్రయత్నాలు చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించే కార్యక్రమాలు చేస్తే మాతోటి అయితేలా, వీళ్ళతో ఏమైతే తెలుసా, 2 साल से क्या किया है అంటే सिर्फ मैं एक ही किया, केसीआर का नाम ही लिया, हम केसीआर का नाम ही लिया, क्या किया रे 2 साल से. ఇప్పుడు ఏ ప్రజానికమైనా కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడగదలుచుకుంటే क्या किया रे 2 साल से कांग्रेस सरकार అంటే सिर्फ हम केसीआर का नाम लिया, केसीआर का भजना किया, केसीआर नाम लेकर पूरा लोगों की हम